కేసీఆర్ అన్ని కోట్ల అప్పులు చేసిండు, ప్రజలమీ చేసిండు. స్టాండర్డ్ అని కాదు, నేను ఎవరు గార్జీని పెడితే కూడా గెలుస్తుంది. అందరికి ప్రతి ఒక్కరికి ఇచ్చిండు. రాజకీయం ముగ్గురు వేస్ట్ కొడుకులే. ఎవరి మధ్యలో గట్టి పోటీ ఉంటది అనుకుంటున్నారు? రైతు బంధు నువ్వు 1 ఎకరాలో 1000 ఎకరాలు తీయడం ఏంటి? మీ ఒపీనియన్ ఎలా ఉందంటే గెలవాల్సింది మీకు ఇష్టమైందేమో టీఆర్ఎస్ గెలవాలని అనుకుంటున్నాను. కష్టం. మరి ఇక్కడ కాంగ్రెస్ గెలవాలంటే అట్లా ప్రొజెక్ట్ అట్లా ఉంటుంది మీనా. టీఆర్ఎస్ తరపు నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి గారు, బీజేపీ తరపు నుంచి డికేఆర్ గారు, కాంగ్రెస్ తరపు నుంచి వంశీ చంద్రరెడ్డి గారు. ఈ ముగ్గురిలో ఇక్కడ ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? నా ఒపీనియన్ అంటే కాంగ్రెస్, వంశీచారెడ్డి. సెంట్రల్ లో కూడా కాంగ్రెస్ రావాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రైజ్లు మొత్తం హై ఉన్నాయి. మొత్తం పెట్రోల్ది కానీ ఏది గ్యాస్ది కానీ ఏదైనా మీకు ప్రైస్ ఎక్కువ ఉంది. ఈడ కానీ సెంట్రల్ లో కానీ కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అని ఒక ఉంది. నా పేరు చెన్నారెడ్డి. మీరు వేయబోయే ఓటు వలన ఈ దేశాన్ని ఎవరు పరిపాలించాలనో, పిఎం ప్రధానమంత్రి బీజేపీ తరఫు నుంచి నరేంద్ర మోడీ గారు, కాంగ్రెస్ తరఫు నుంచి రాహుల్ గాంధీ. సో ఇప్పుడు ఈ పార్లమెంట్ మహబూబ్ నగర్ పార్లమెంట్ కు అభ్యర్థి బీజేపీ తరఫు నుంచి ఎవరు ఉన్నారు? డికేఆర్. కాంగ్రెస్ తరఫున వంశీ చంద్రరెడ్డి. బీఆర్ఎస్ తరఫున మన్నె శ్రీనివాస్ రెడ్డి. ఓకే, ఈ ముగ్గురిట్లో మీకు ఎవరంటే ఇష్టం, ఎవరు అనుకుంటున్నారు? మేము క్యాండిడేట్ బట్టి ఏం వేస్తున్నాం, నరేంద్ర మోడీని బట్టి వేస్తున్నాం. ఓకే, నరేంద్ర మోడీని చూసి వేస్తున్నారు. అంటే మీకు ఎందుకు అంత ఇష్టము నరేంద్ర మోడీ? మంచి పనులు చేస్తున్నాడు, మంచిగా ఉన్నాడు, మన భారతదేశాన్ని మంచిగా వెళ్తున్నాడు, మన దేశాన్ని రక్షిస్తున్నాడు మంచిగా. ఈ చైనా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కానీ నరేంద్ర మోడీ చూసి జర ఎదుర్కొంటున్నారు, మంచి పనులు చేస్తున్నాడు. కాబట్టి మళ్ళా మనకు రైతులకు 3 నెలలకు ఒకసారి 2,000 ఇస్తున్నాడు. ఓకే, అంటే ఇప్పుడు ఆయన కంటే కేసీఆర్ కొంచెం ఎక్కువనే ఇచ్చిండు కదా డబ్బులు. కేసీఆర్ అన్ని కోట్ల అప్పులు చేసిండు, ప్రజలమీ చేసిండు. ఆయన బిడ్డ 10 కోట్లకు స్కామింగ్ చేసింది, లీకర్ కి స్కామింగ్. ఆమె వైటీఆర్ జిల్లా పడ్డది. అంతా ప్రభుత్వం ఏం మంచిగా చేయలేదు, అంతా అప్పుల పాలన చేసిపోయిండు. మోడీ గారు ఎటువంటి దోచుకోలే, పిల్లలే ఏం లేదు. ఆయన పుట్టక ఆయన చూసుకుంటాడు, వాళ్ళ అమ్మకి ఎప్పుడైనా ఒకసారి నెలకు ఒకసారి వాళ్ళ అమ్మని చూస్తాడు. అంత నమ్మకం అన్నమాట. దేశ ప్రజలందరూ ఇది గమనిస్తున్నారు అంటారు. మొత్తం లేడీస్ కూడా గమనిస్తున్నారు, చదువురాని లేడీస్ కూడా. మా పల్లెటూరులో మొత్తం లేడీస్ ఊకేస్తామంటున్నారు. ఓకే, చిన్న ముసలామె కూడా అయినా కూడా. అంటే ఇప్పటికీ ఆల్రెడీ 10 సంవత్సరాలు ఆయన పరిపాలించారు కదా. ఆయన గుజరాత్ లో కూడా సీఎం మూడు టర్ములు చేసిండు. మంచి వాడు అయినందుకే అక్కడ 3 టర్ములు సీఎం గా చేసిండు. మళ్ళీ ఇప్పుడు కూడా మనకు 3 టర్ములు చేయాలి, మంచి పని చేస్తున్నాడని అందరు పబ్లిక్ నమ్మకం. స్వాతంత్రం వచ్చి దగ్గర 76 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఇంతకు ముందుకి ఇప్పటికి ఎంత చేంజ్ అయింది అంటారు? ఏది బాగుంది అంటున్నారు? ఇంతకు ముందు కంటే ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చినాకనే మంచిగా అయింది. ఈ 10 సంవత్సరాల్లో కూడా సేఫ్టీ బతుకుతున్నారు. ఖర్చీలు లేవు, కొట్లాటలు లేవు. బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేవాళ్ళు ఎవరు? కాంగ్రెస్, బీజేపీ గట్టి పోటీ. ఇద్దరు మెజార్టీలా బీజేపీ గెలుస్తుందని పబ్లిక్ కూడా నమ్మకం. కాంగ్రెస్ క్యాండిడేట్ కంటే ఈ క్యాండిడేట్ మంచి ఎక్కువ. కాంగ్రెస్ క్యాండిడేట్ అని కాదు, నేను ఎవరు గార్జీని పెడితే కూడా గెలుస్తుంది నరేంద్ర మోడీ మమ్మీన. కాంగ్రెస్ మేనిఫెస్టో, బీజేపీ మేనిఫెస్టో. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే నెక్స్ట్ కులగణన చేస్తాము, కులాల వారీగా ఎవరెవరు ఎంత % ఉన్నారో కులగణన చేసి వాళ్ళకి రిజర్వేషన్లు కల్పిస్తాం, యూత్కి స్టార్ట్అప్ కంపెనీలు పెట్టి ట్రైనింగ్ ఇస్తామని అంటుంది. తర్వాత అగ్నివీర్ పథకం క్యాన్సిల్ చేస్తాం అంటుంది. ఒక మహిళకు ₹1,00,000 ఇస్తామని అంటున్నారు. కనీస మద్దతు ధర వ్యవసాయానికి, వ్యవసాయానికి మద్దతు ధర ఇప్పటివరకు ఉపాధి హామీ పని ఉంది కదా, కరువుకూలి పని, ఉపాధి హామీ పని కనీసం ₹400 చేస్తామని అంటున్నారు. మీ ఉపాధి హామీ పథకము ఫస్టే వ్యవసాయానికి లింక్ చేస్తామన్నారు, చేయలేదు. ఇప్పుడు 400 బడ్జెటే లేదు. బడ్జెట్ లేక రేవంత్ రెడ్డి
ఫస్ట్ కింద పడుతున్నాడు. ఆ ఫండ్స్ రావాలి అన్నాడు, ఈయన చేయాలి అన్నాడు. ఇప్పుడు బస్ కిరాయిలు బంద్ చేసి అదో లాసు, దీపం పథకం 500కి ఇస్తాను ఇదో లాసు, కరెంటు బిల్లు మాపని అదో లాసు. ఇవన్నీ ఫండ్స్ ఎక్కడి నుండి తెస్తాడు? ఇవన్నీ జమ అయితేనే ఆడ కొంచెం ఫండ్స్ జమ అయితే అన్ని ఏమన్నా చేయనీకి వస్తుంది. వ్యవసాయానికి ఒక మందు సంచి 1500 చేసాడు. ఇవన్నీ ఫిరీలు బంద్ చేసి వ్యవసాయదారునికి సబ్సిడీ ఇచ్చి మందు సంచి కాడ 300 500 సబ్సిడీ ఇస్తే వ్యవసాయదారుడు ఎంత బతుకుతాడు? ఈసారి కాలం లేక నీళ్లు లేక చేనులు అన్నీ ఎండిపోయాయి. నేను 2 ఎకరాలు నారు పెట్టినా మొత్తం ఎండిపోయింది. ఫ్రీ బస్ ఎవరెవరికి ఇస్తే మంచిది అంటారు? ఎవరికి అవసరం లేదు. వ్యవసాయదారులు కూలి చేసుకునే వాళ్ళకి ఇవ్వాలి. ఉద్యోగస్తులకు ఇస్తున్నాడు. హెడ్ మాస్టర్కు 1,20,000 జీతం నెలకు. ఆమె ఫ్రీ బస్ పెట్టిండు. ఏం లాభం? అంటే ఇవ్వాలి కానీ లేని వాళ్ళకి ఇట్లా వ్యవసాయం చేసుకున్న కూలీలకి ఇవ్వాలి. ఈ చదువుకున్న పిల్లలు రెవెన్యూ నుండి వ్యవసాయం ఎవరు చేస్తున్నారు వాళ్ళకి అని అట్లా చేసి ఇస్తే బాగుంది. మీకు ఫ్రీ బస్ పెట్టడం వలన అందరికి ఇవ్వడం వల్ల ఎక్కువ అయిపోతున్నారు కదా జనాలు. చూడు, కూలి పని చేసుకునే వాళ్ళకు లేని వాళ్ళకు చూసి ఇస్తే బాగుంటుండే. జాబ్ ఉన్న వాళ్ళకు వాళ్ళకి గిరిబాస్ వచ్చింది అని హైదరాబాద్ పోయి నేత తీసుకొని వస్తాడు. అందరికి ప్రతి ఒక్కరికి ఇచ్చిండు. అదొకటి ఫెయిల్ అయిందని అంటారు. వెంకటయ్య ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తాను. ఈ మహబూబ్ నగర్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థులు ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? మహబూబ్ నగర్ అంటే కాంగ్రెస్ వస్తుంది కానీ మన పిఎం ఎవరైతే బాగుంటుంది? నరేంద్ర అయితే బాగుంటుంది. నరేంద్ర అయితే బాగుంటుంది. మరి ఇక్కడ కాంగ్రెస్ గెలవాలంటే అట్లా ప్రొజెక్షన్ అట్లా ఉంటుంది కదా. మీనా ఇద్దరు అంతా మంచి వాళ్ళే, మంచిగా ఇద్దరు ముగ్గురు మంచి వాళ్ళే. ముగ్గురు మంచి వాళ్ళే కానీ పార్టీ బలం పార్టీ పరంగా అయితే ఇక్కడ కాంగ్రెస్ ఉందని అంటున్నారు. ఓకే, సో గట్టి పోటీ ఎవరి మధ్యలో ఉంటుంది ఇక్కడ? ఇద్దరు బీజేపీ కాంగ్రెస్ మధ్యలోనే ఉంటుంది. ఈ మహబూబ్నగర్ అయితే మన్యం శ్రీనివాస్ ఆయన మంచోడే. పార్టీ ఇప్పుడు అభ్యర్థులు మంచి వాళ్ళే కానీ పార్టీలు కొంచెం వాళ్ళ సిచ్యువేషన్. ఓకే ఓకే. అంటే మోడీ గారు 10 years అయ్యింది. పేదోళ్ళుగానే ఉన్నారు, ధనికులు ధనికులుగానే అవుతున్నారు. మరి ఎందుకు మళ్ళీ ఆయన గెలవాలి పైన సెంట్రల్? బీజేపీ వస్తుంది, పక్కా బీజేపీ వస్తుంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 50-55 సంవత్సరాలు ఏమో దాదాపుగా కాంగ్రెస్ పాలించింది. 15 సంవత్సరాలు బీజేపీ వచ్చింది. ఎట్లా ఉంది? 50-53 సంవత్సరాలకు ఈ 15 చాలా మారిపోయింది. అప్పుడు ఇట్లా రోడ్లు ఉన్నాయా? ఈ 15 రోడ్లు మారిపోయినాయి. డెవలప్ మారిపోయింది. ఏది మొత్తం ఇచ్చింది కానీ టీఆర్ఎస్ మీద నమ్మకం పోయింది. అది ఏ లేస్తలేరు, ఏ లేదు అన్నది అంతే. అలా మించింది ఏం లేదు. ఈ మహబూబ్నగర్ ఎట్లుండే ఏం కదా, ఈ కలెక్టర్ ఆఫీస్ ఎట్లుండే ఎట్లా అయింది, మంచిగా కలెక్టర్ ఆఫీస్ కట్టిపించాడు. అది పాత ఉండే. ఇప్పుడు ఇది ఎవరు జిల్లాకు ఒక కార్యాలయం ఇచ్చిండు కలెక్టర్. ఇదంతా బీఆర్ఎస్ బాగుంది కానీ రాదు, అయితే రాదు, అయితే రాదు. ఇప్పుడు వాళ్ళు మేనిఫెస్టో పెట్టిండ్రు. ఏమంటారు? కాంగ్రెస్ యువతకు 5,000 కోట్లు పెట్టి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు ఇస్తాం అంటున్నారు. తర్వాత మహిళలకు 1,00,000 రూపాయలు ఇస్తాం పేద మహిళలకు అంటున్నారు. కులగణన అంటే వాళ్ళకి నమ్మకం లేదు. శ్రీశైలం మహబూబ్ నగర్ ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్ లో మీకు ఏ పార్టీ అభ్యర్థి అంటే ఇష్టము? శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు? చల్లని వంశీధర్రెడ్డి. బీజేపీ తరపు నుంచి డీకే అన్న ఉంది. సో వీళ్ళ ముగ్గురితో పోలిస్తే మీకు ఎవరు ఇష్టం? నాకైతే ఇప్పుడు బీఆర్ఎస్ క్యాండిడేట్. బీఆర్ఎస్ వేయడం వల్ల సెంట్రల్ లో పెద్ద యూజ్ ఉండదు కదా. ఇప్పుడు బీజేపీకి వేస్తే మోడీ గారు పీఎం అవుతారు, కాంగ్రెస్ కి వేస్తే రాహుల్ గారు అవుతారు. మాకు అభిమానం అయితే వాళ్ళు ఉన్నారు, ఇంకా అది ఎట్లా ఏదన్నది వేరే విషయం. మీ పేరన్నా? తౌసీఫ్. మహబూబ్ నగర్ ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో ఎవరెవరి మధ్యలో గట్టి పోటీ ఉంటుంది అనుకుంటున్నారు? ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? రాజకీయం ముగ్గురు వేస్ట్ కొడుకులే. ఎందుకంటే పనికిమైన పార్టీలు పనికిమైన కథ మొత్తం. ఈ వేస్ట్ కొడుకులు ఉంటారు, ఒక్కడు ఒక పని చేసేలే పీకేలేదు. మొత్తం వాళ్ళ చడతాం, వాళ్ళ ఎమ్మెల్యేలైనా అంతే ఉంది. ఇప్పుడు మరి ఎట్లా మనకు ఉన్న ఎలక్షన్ ఎన్నిక సిస్టమ్ ఇట్లా ఉంది, ఒక సిస్టమ్ ఉంది. ఈ సిస్టమ్ మనం ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఉన్న దాంట్లో ఎవరినో మంచి వాళ్ళని సెలెక్షన్ చేసుకోవాలి. అందరూ చెడ్డవాళ్ళే అంటున్నారు. మీరు ఎవరికి వేయాలనుకున్నారు మీరు ఇప్పుడు ఓటు? ఎవరిని ఎన్నుకోవాలంటే ఎవరు వేయాలో అసలు అర్థమైతే మేము నోటాకి వేద్దాం అనుకుంటున్నాం. లాస్ట్ వస్తే అది కూడా ఏంటంటే ఒక ఒపీనియనే. నోటాకి వేయడం అనేది కూడా ఒక ఉన్న వాళ్ళు ఎవరు సరైన వాళ్ళు కాదని మీ నిర్ణయం. మీ పేరన్నా? నా పేరు రాజానా. ఇప్పుడున్న అభ్యర్థుల్లో ఎవరు గెలిస్తే మహబూబ్ నగర్ బాగా డెవలప్ చేస్తారని అనుకుంటున్నారు? ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ అయితే టీఆర్ఎస్ అయితే వేద్దాం అనుకుంటున్నారు. ఓకే, మరి ఇంకెవరికి వేస్తారు? నేనైతే బీజేపీ.
బీజేపీ. ఇప్పుడున్న 3 పార్టీల అభ్యర్థుల్లో ఎవరి మధ్యలో గట్టి పోటీ ఉంటుంది అనుకుంటున్నారు? బీజేపీ, కాంగ్రెస్. సో ఇప్పటి వరకు ఆల్రెడీ సెంటర్ 10 years నుంచి ఉన్నారు. అవును, మరి ఇప్పటి వరకు మహబూబ్ నగర్కి ఏం డెవలప్ చేశారు? రైల్వే బ్రిడ్జ్లు వేసారు, హైవేలు వేసారు, ఇంటింటికి బాత్రూమ్లు కట్టించారు. అంటే 10 years చేశారు కదా, ఈసారి ఇంకొకరికి అవకాశం ఇద్దాము. ఇప్పుడు దేశానికి పబ్లిక్ రక్షణ కావాల్సింది ఇప్పుడు పార్టీ కావాల్సింది. ఓకే, దేశాన్ని సరైన మార్గంలో నడిపించే పార్టీ కావాలి. ఓకే. సో ప్రభుత్వము స్థిరంగా ఉండాలి. ఓకే, వీళ్ళు ఎన్డీఏ కూటమి అంటారు, వాళ్ళంటారు, వీళ్ళంటారు, 10 మంది సంసారం అయింది. ఎవరి మీద ఎవరికి నమ్మకం లేదు. సో స్థిరంగా ఉంటే బాగా డెవలప్ అవుతుందని మీ నమ్మకం? స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే, పడిపోని ప్రభుత్వం కావాలి. ఇప్పుడు కేసీఆర్ ఏమన్నాడు, టీఆర్ఎస్కి వెళ్ళి బీఆర్ఎస్ మార్చి నేను దేశంలో ఉన్న 543 మంది ఎంపీలకు నేను క్యాష్ ఫండ్ చేస్తాను, నాకు సపోర్ట్ చేయండి, నేను ప్రధానమంత్రి అవుతా అని కేసీఆర్ అన్నాడు. పెట్రోల్ రేట్లు బాగా పెరిగిపోతున్నాయి, రైతులు బాగుపడింది లేదు, సరైన వైద్యం అందట్లేదు ఇప్పటికీ, విద్య సరిగా అందట్లేదు. ఇవన్నీ ఇలాగనే ఉన్నాయి. ఎందుకు బీజేపీని ఇంకా ఆదరించాలి? ఎందుకు మళ్ళీ ఇంకోసారి ఎన్నుకోవాలి? ఎందుకేలా ఇప్పుడు సరైన వైద్యము అందలేదనే విషయానికి వస్తే, కరోనా వచ్చింది, ప్రపంచమే అతలకుతలం అయిపోయింది. మన దేశం, మన శాస్త్రవేత్తలు, మన డాక్టర్లు ముందు ప్రపంచానికి ఇస్తాము అని చెప్పి వ్యాక్సినేషన్ ప్రపంచమంతా చేశారు. మనతో కాకుండా కూడా ప్రపంచ దేశాలకు కూడా ఎగుమతి చేశారు ఒక క్లిష్ట సమయంలో. అంతకన్నా అభివృద్ధి చెందాలంటే ఏముంటుంది చేసురు. ఇప్పుడు 70 ఏళ్ళకి వెళ్ళి పరిపాలించారు వాళ్ళు. 70 నుంచి చేసుకుంటే వాళ్ళ ఉన్న జనరేషన్లో అప్పుడు వాళ్ళు చేశారు. ఇప్పుడున్నది వాళ్ళు కూడా డెవలప్ చేసారు. రైల్వే చేసారు, ఎయిర్పోర్ట్లు వేసారు, రోడ్లు వేసారు, హాస్పిటల్ చేసారు, కరోనా వ్యాక్సిన్ ప్రపంచంలో దేశం మొత్తం ఫ్రీ చేసారు. మరి అప్పుడు ఎవరైనా మాట్లాడలేరు. విద్య అంటారా, విద్య చేసారు వాళ్ళు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, విశ్వవిద్యాలయాలు అన్నీ ఉంటాయి, చేస్తారు. ఇప్పుడు పేరు మార్చుకొని ఇక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ వాళ్ళని బదలాం చేసుకుంటా ఏదో టైం పబ్బం గడుపుకుంటూ ఉంటామంటే ఏడైతుంది? ఇద్దరు సమన్వయం చేసుకోవాలి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 10 రూపాయలు, ఇప్పుడు మన ట్యాక్సీ మనం కడతాము, వాడు మనకి ఇవ్వాల్సింది మనకి ఇస్తాడు. మనము ఇద్దరం కలిసి సార్ మేము ఇది చేసుకుంటున్నాము, మా కాన్స్టిట్యూన్సీలో మా పార్లమెంట్లో ఇది చేసుకుంటున్నాం అంటే ఇద్దరు కలిసి చేసుకోవాలి. దాంట్లో తప్పేముంది? ఆయన వచ్చినప్పుడు కేసీఆర్కి జ్వరం వస్తే ఒకసారి దగ్గు వస్తే ఒకసారి తుమ్ము వస్తుంది. సరైన పద్ధతి కాదు అది. ఇది సీఎం మోడీ గారు రాగానే సీఎం రేవంత్ గారు వెళ్ళి ఫస్ట్ విజిట్లోనే కలుసుకున్నారు, మీరు మాకు సపోర్ట్ చేయాలి, మేము మీకు సపోర్ట్ చేస్తామని అంటున్నారు. ఇలా కలిసి చేసుకుంటే మంచిదే కదా. అది ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా అధికారంలో కలిసి చేసుకోవడం అనేది మంచి పద్ధతి. ఏమైనా రాజకీయం అంటే ఎలక్షన్లో వరకే చూసుకోవాలి. ఎలక్షన్ల తర్వాత రాజకీయాలు ఏమి ఉండవు, తెలుసుకోవాలి మంచిగా. భాష నోట్ల నాలుక అనేది కంట్రోల్లో ఉండాలి. 10 మంది ఎట్లా మాట్లాడుతుంది తెలియాలి. వీళ్ళ అధికారం 10 ఏళ్ళతో అధికారం వచ్చింది, అడ్డగోలి హామీలు ఇచ్చారు, 10 లక్షలు వంచారు. ఎవరికి వంచారు? టీఆర్ఎస్లకే వంచారు. వాళ్ళ ఇంకా తిరిగినోళ్ళకే వాళ్ళకి వచ్చిర్రు. లేదు, అట్లా కాదు. మేము రైతులకు అందరికీ ఇచ్చినాము, రైతు బంధు ఇచ్చినాము, రైతు బీమా ఇచ్చినాము, ఇచ్చిర్రు. రైతు బంధు ఇచ్చారు, రైతు బీమా ఇచ్చారు, పింఛన్ పెంచినాము, లక్ష్మి ఇచ్చినాము. ఓకే ఇచ్చిర్రు. కానీ రైతు బంధు నువ్వు 100 ఎకరాల 1000 ఎకరాలు తీయడం ఏంటి? వాళ్ళు బాగుపడతారు. ఇప్పుడు మంచిదే, కానీ ఇలా ఉన్నోళ్ళకు, ధనవంతులకు ఉన్నోళ్ళకు కూడా ఇవ్వడం అనేది ఎకరాకు 10,000 ఇస్తే ఒక ఎకరం ఉన్నోడికి 20,000. ఆ విధంగా చేయాలి. ఆ విధంగా రైతు బాగుపడతాడు. ఇప్పుడు కష్టము ఎండనగా వాననగా నైట్ పగలు తెచ్చి తనలాంటి ఆ ధాన్యానికి మార్కెట్కి తీసుకుపోతే ఆ దళారులు పెట్టి 3 డైరెక్టర్లు, 3 చైర్మన్లు, మార్కెట్ డైరెక్టర్లు అని దోసుకొని తింటారు పబ్లిక్ని. ఇప్పుడు నువ్వు 2,000 మద్దతు ధర అంటే మద్దతు ధర 2,000 ఇస్తలేడు, 1,500కి ఇస్తాడు. 500 అంతా ఆంది వీళ్ళు అంతా ధాన్యం జమ వేసి అదంతా తీసుకొని 2,000కు మిల్లుని కనుక్కుంటాడు. వాడు బాగుపడుతుండు. ఈ 500లతో వీళ్ళు బాగుపడతాడు. కానీ ఇక్కడ రైతు బాగుపడతలేడు కదా. మరి ఎందుకు ఇప్పుడు ఈ 10 years నుంచి బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, ఎందుకు ఒక గట్టి చట్టాలు, కట్టుదిట్టమైన చట్టాలు తీసుకొచ్చి రైతులకు వాళ్ళ కష్టానికి సరైన గిట్టుబాటు ధర అనే విధంగా ఎందుకు చట్టాలు తీసుకురాలేకపోతున్నారు? చట్టాలు తెచ్చారు, ఎందుకు దాన్ని వ్యతిరేకించారు? దాన్ని ఎందుకు వ్యతిరేకించారంటే ఆ దాంట్లో ఉద్యోగం తీసుకోవాలన్నారు ఎవ్వరు అసలైన రైతులు కారు. అసలైన రైతులు ఎవరైనా సరే ఒక గంట సేపు మా చేను గిన్నె ఉంది, గంట సేపు గుడ్డూలని చేను తీసుకెళ్ళిపోవాలని రాలేదు. మా వల్ల కాదు.
ఎందుకంటే ఆడ పరిస్థితులు వేరే. అనేది బాగుంది. సరే, రైతులు అడగకపోతే ఏం చేయరా? వాళ్ళ గురించి వీళ్ళే చట్టాలు తెచ్చి వాళ్ళ కోసమనే కదా రైతు చట్టాలు తీసుకొచ్చింది. ఇప్పుడు ఈడ ఒక సంచి బియ్యం తీసుకొచ్చి ఇక్కడ 1000 రూపాయలు పోతాయి, మాయమనాల్లో పోతే 2000 పోతాయి. ఈ నుంచి బియ్యము ఆడ అమ్ముకునేది లేకుండా ఇంతకు ముందు. ఇప్పుడు ఈడ పండించే పంటని దేశం మొత్తం ఏనని అమ్ముకో, ఈడ రేట్ ఎక్కువ వస్తే ఆడ అమ్ముకో, గవర్నమెంట్ రేటు వాడు చిక్కుంటాడు. ఎంత వస్తా మీరు అనేది బాగుంది. మీరు ఇందాక అన్న పాయింట్కి అవుతాము. రైతు అనేటోళ్ళు నిజంగా చెప్పాలంటే పొలం నుంచి ఊర్లోకి లేదంటే టౌన్ తీసుకుపోవడానికి చాలా కష్టం. ఎక్కడో రేట్ ఎక్కువ ఉంటే వీళ్ళు అక్కడి నుంచి అక్కడికి పోయి ఎట్లా అమ్ముకుంటారు? వాళ్ళ పొలం దగ్గరికి వచ్చి రేట్ ఇచ్చే విధంగా చట్టం చేయొచ్చు కదా. చట్టాలు చేసిరు, కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు బదలాం చేసిన దాంట్లోనే. ఇప్పుడు అది మొత్తం చట్టం ఒకటి పెట్టింది, దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు అది అనకముందే చట్టము అంటే దాన్ని తీసుకొచ్చి ఏంది మొత్తం వాడు చేస్తుండో మేము వద్దనాలి.